హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే దేవదారి ఆకు. ఈ ఆకునైతే మనము తుంచేసుకోవాలి కాడలు లేకుండా, ఎందుకంటే చేదొస్తుంది వంట చేసిన తర్వాత. కాబట్టి ఆకునైతే తుంచేసుకుందాము. తుంచుకున్న తర్వాత కూడా మనము దీన్నైతే చాలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం వంట చేసిన తర్వాత ఆకులు ఆకులుగా కనిపిస్తుంది ఇది. అది లేకుండా మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇవైతే మనకు మార్కెట్లో అయితే దొరకదు, ఆల్మోస్ట్గా అడవిలోనే దొరుకుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఆయిల్, ఉప్పు, టేస్ట్కి తగినంత కారం, తిరగమాత గింజలు, ఎండుమిర్చి, ఆనియన్స్. ఈ ఆకుని ముందైతే మనం బాగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత దీన్నైతే మనము ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఆకుని చాలా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది. ఆ చేదంతా పోవడానికి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అయితే మనం వీడియోలో చూపిస్తున్న మాదిరిగా నీటినంతా తీసేసి దాన్ని ముద్దలుగా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము. నీటినంతా తీసేసి, ఎందుకంటే చేదు ఉంటుంది, బాగా చేదంతా పోవడానికి మనం ఈ ప్రాసెస్ అయితే చేస్తాము. కానీ కర్రీ చేసిన తర్వాత మాత్రము ఇదైతే అస్సలు చేదు ఉండదు. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మొత్తం మనమైతే ఉడకబెట్టుకున్న దాన్ని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే మనము తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగిన తర్వాత మనం దాంట్లోకి అయితే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ ప్రాసెస్లో మనము పక్కన ఒక చిన్న వెల్లుల్లి, దాంట్లో ఉప్పు, కారము వేసుకొని బాగా దంచుకోవాలి. మన ఇష్టం, దంచినైనా దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అయినా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే దంచేస్తున్నాను. దంచిన తర్వాత దీంట్లో అయితే ఆనియన్స్ ఇంకా ఉడకబెట్టిన దేవదారి ఆకునైతే వేసుకొని ఆయిల్లోనే బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత మనం ఈ దంచిన మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని అయితే మనము బాగా మగ్గబెట్టుకుందాము. మగ్గబెట్టుకున్న తర్వాత అయితే ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్లో అయితే మనం ఆకు తెంపినా కూడా చాలా చేదు వస్తుంది, కాకపోతే ఇది ఉడకపెట్టిన తర్వాత దాని చేదంతా పోతుంది. కాబట్టి మనం హ్యాపీగా తినేయచ్చు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనము మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. దీంట్లో తర్వాత మనము చిటికెడు పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మనము దీన్ని అయితే బాగా మగ్గబెట్టుకుందాము. ఇంకా దేవదారి ఆకుకూర అయితే మనకు రెడీ అయిపోతుంది. దీంట్లో మనం రొట్టె వేసుకొని ఆ దేవదారి ఆకు కర్రీ వేసుకొని తినేద్దాము. చాలా బాగుంటుంది. ఇదైతే చాలా మంచిది హెల్త్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.